హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా నాకు తెలిసిన ఆంటీ 45-50 ఉంటది ఆవిడ వయసు. మా ఇంటికి వచ్చారనమాట. పిల్లలిద్దరికీ కూడా మ్యారేజ్ అయిపోయింది. మీరు బాగా శివుడికి పూజ చేస్తారనుకుంటా. లేదా అంటే నేను అందరికీ పూజ చేస్తాను. శివుడికి ఇంకొంచెం ఎక్కువ చేస్తాను అంతే అని చెప్పాననమాట. ఆంటీ నేను రీసెంట్‌గా అందరూ చెప్తున్నారు కదా అని చెప్పి సాయిబాబాకు పూజ చేయటం ఆపేసి శివుడికి పూజ చేయటం మొదలుపెట్టాను. కానీ శివుడికి పూజ చేస్తే నాకు మనశ్శాంతి తగ్గిపోయింది. మళ్ళీ తర్వాత నేను సాయిబాబాకు పూజ చేయటం మొదలుపెట్టాను అని అన్నారనమాట. అప్పుడు ఒక నిమిషం బాధ కలిగిందనమాట. ఎందుకు అంటే ఏంటి దేవుడికి పూజ చేస్తే మనశ్శాంతి ఉండటం, ఉండకపోవటం అనేది కలుగుతాయా అని. కాదు. మనం చేసిన పాపపుణ్యాలను బట్టే మనకు మనశ్శాంతి ఉండాలా లేదా అనేది దేవుడు డిసైడ్ చేస్తాడండి. మన తలరాతలో లేని దాన్ని ఎవరు సృష్టించలేరు కదా! అలాగే దేవుడు పూజ చేయటం మూలన మనం చేసుకున్న పాపాలు, పుణ్యాలు, కర్మలు అనేవి తగ్గుతాయి. మనశ్శాంతి అనేది మనం బిల్డ్ చేసుకునే రూపాన్ని బట్టి మాత్రమే మారుతుంది కాబట్టి దేవుడికి వ్యత్యాసాలుండవు. ఇది చేయాలి, అది చేయాలి అని అయితే.